అప్పుడప్పుడు మనకు మనుషుల దగ్గర నుండి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వారింట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, అంటే ఏదైనా ఒక పెళ్లి కావచ్చు, లేకపోతే వారు క్రొత్తగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఉండొచ్చు. ఇంకా ఏదైనా సంతోషకరమైనటువంటి కార్యములు వారి ఇంటిలో ఏదైనా జరిగితే గనుక వారు మనలను ఆహ్వానిస్తారు. ఆహ్వానాన్ని అందుకున్నటువంటి మనము సిద్ధపడి అక్కడికి వెళతాం. వారిచ్చినటువంటి ఆ విందులో మనం పాల్గొంటూ ఉంటాం. ఆత్మీయ జీవితాలకు కూడా దేవుడు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. మానవులందరి ఆత్మీయ జీవితాలకు దేవుడు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఆహ్వానమును ఎవరు పొందుతున్నారు? ఈ ఆహ్వానమును పొంది ఎవరు దేవుని యొక్క ఆ శుభ కార్యక్రమంలోనికి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు? ఇత్యాది విషయాలను ఈరోజు కృపావార్త అనే ఈ కార్యక్రమంలో మనం నేర్చుకుందాం. మనుష్య ఆత్మలను రక్షించగోరి పరలోకమందున్న దేవుడు ఒక చక్కని పోలికతో మానవ ఆత్మలు తన సన్నిధికి చేరాలంటే ఏ విధముగా చేరతాయో తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ సమాచారం ఇవ్వబడింది. ఈరోజు భూమి మీద మనుషుల నుండి మనకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనకు దాని నిమిత్తము ఆహ్వానము అందుతూ ఉంటుంది. ఆ ఆహ్వానాన్ని అందుకున్నటువంటి మనము ఆ కార్యక్రమానికి హాజరవుతాం. అయితే దేవుడు ఇదే విషయాన్ని ఒక పోలికగా చూపిస్తూ మనుషులందరిలో ఎవరైతే రక్షింపబడాలో, ఎవరైతే ఆ అర్హతను పొందుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క కార్యక్రమానికి హాజరవ్వాలో అట్టివారందరికీ దేవుడు ఆహ్వానమును తెలియజేస్తున్నాడు. దానిని పరలోకమందున్న తండ్రి ఒక పెండ్లి పిలుపుగా చూపిస్తున్నాడు. ఒక పెండ్లి పిలుపు, వివాహ మహోత్సవ కార్యక్రమము. లోకంలో చాలా సందర్భాలలో వివాహ మహోత్సవాలకు మనకు పిలుపులు అందుతూ ఉంటాయి. మన ఇంట్లో కూడా ఏదైనా ఒక వివాహం జరిగినప్పుడు దాని నిమిత్తమైనటువంటి పిలుపును మనము అనేకులకు అందజేస్తాం. అందరికీ అందచేయలేము, కానీ తెలిసిన వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని అందచేయాలి అనుకుంటాం. బంధువులలో ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని అందచేయాలి అనుకుంటాం. మనుషులందరికీ ఆహ్వానాన్ని తెలియచేయటం ఎక్కడ కూడా సాధ్యపడదు. అది ఎంతటి గొప్ప విందైనా సరే, అది ఎంతటి గొప్ప కార్యక్రమం అయినా సరే, ఈ కార్యక్రమానికి మనుషులందరూ కూడా ఆహ్వానితులే అనటానికి ఎక్కడ కూడా సాధ్యపడదు. అంత విస్తారమైనటువంటి భోజన పదార్థాలను, వసతులను ఒక కార్యక్రమంలో నిర్వహించగలిగినటువంటి మనుషులు భూమి మీద ఎవరు కూడా లేరు. అందుకే ఏదైనా కార్యక్రమం ఎక్కడైనా నిర్వహింపబడినప్పుడు ఆహ్వానితులు పరిమిత సంఖ్యలోనే ఉంటారు. ఆహ్వానింపబడిన వారు మాత్రమే లోపలికి అనుమతించబడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కూడా ఈ పోలికను చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు ఇదే విషయాన్ని చూపిస్తూ పరలోకమునకు ఆహ్వానింపబడేవారు కొందరుంటారు, పిలువబడేవారు కొందరుంటారు. పిలువబడిన వారిలో ఎవరు పరలోకమును పొందుతారు? పిలువబడిన వారిలో ఎవరు దేవుని యొక్క వివాహ కార్యక్రమంలో పాలుపంపులు కలిగి ఉంటారు? దేవుడిచ్చే ఆ విందును వారు ఆరగించగలుగుతారు. ఈ విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో పొందుపరచబడినటువంటి మాటలను ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. పెండ్లి పిలుపును గూర్చి, దేవుడు అనుగ్రహించుచున్నటువంటి ఈ పిలుపును గూర్చి మనము ఈ సందర్భాన్ని చక్కగా నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్యం. మరియు అతడు నాతో ఎలాగు చెప్పాను,
గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ వాక్య భాగంలో మనకు అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వలన బోధింపబడుతున్నాయి. వాటిని చక్కగా మనం ఆలోచన చేయాలి. దేవుడు ఇక్కడ ఉపమానాలంకారంలో ఈ విషయాలను మానవాళికి అందజేస్తున్నాడు. చక్కగా లోతులకు వెళ్ళి పరిశోధనాత్మకంగా ఈ విషయాలను నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరమైన సంగతులుగా ఇవి కనిపిస్తాయి. గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు, గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు. ఈ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయబడింది. ఇవి దేవుని యథార్థమైనటువంటి మాటలు. లోకంలో ఇప్పటి వరకు మనం ఎన్నో ఆహ్వానాలను అందుకొని చక్కగా ముస్తాబై వారి యొక్క కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క పిలుపును మనం అందుకున్నామా? దేవుని పిలుపును అందుకొని దేవుడు ఇచ్చే ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొనటానికి సిద్ధపడుతున్నామా? అసలు ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి? మన జీవితాలలో ఇవి ఎలాగూ సంభవిస్తాయి? వీటన్నిటిని గురించి దేవుని కృపను బట్టి మనం ఈ సందర్భంలో ఆలోచన చేయాలి. ఇక్కడ గొర్రెపిల్ల అనేటువంటి పదాన్ని దేవుడు ప్రయోగిస్తున్నాడు. పెండ్లి విందు అనేటువంటి పదాన్ని దేవుడు ప్రయోగిస్తున్నాడు. నిజానికి ఇవన్నీ కూడా లోకంలో ఉపమానాలంకారంలో మనము తెలుసుకొనవలసినటువంటి విషయాలు. గొర్రెపిల్ల అనగానే మనం చూస్తున్నటువంటి మన చుట్టూ ఉంటున్నటువంటి గొర్రెపిల్లలు మాత్రం కాదు. అక్కడ ఒక పోలిక ప్రయోగింపబడింది. గొర్రెపిల్ల అనగా ఎవరికి పోలికగా ఆ పదం ప్రయోగింపబడిందో మనం తెలుసుకోవాలి. పెండ్లి విందు, పెండ్లి విందు అంటే దేవుని దగ్గర కూడా ఈ లోకంలో పెండ్లి జరిగినట్టుగా పెండ్లి జరుగుతుందా? దేవుని దగ్గర కూడా ఈ లోకంలో విందులో పాల్గొన్నట్టుగా అక్కడ కూడా భోజన పదార్థాలలో మనం ఏమైనా పాల్గొంటామా? ఆ విందును ఆరగిస్తామా? ఇక్కడ కూడా దేవుడు ఉపమాన అలంకారంలోనే తెలియజేస్తున్నాడు. గొర్రెపిల్ల ఎవరిని సూచించుచున్నదో, పెండ్లి విందు దేనిని సూచించుచున్నదో మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి రహస్యాలు అర్థమవుతాయి. అయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి పైన వ్రాయబడినటువంటి మాటలను కూడా, ఆ సందర్భాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు, పిలువబడిన వారు, ఆ పెండ్లి విందులో పాల్గొనేవారు గొప్పవారు, ధన్యులు అని వ్రాయబడింది. ఇవి దేవుని యథార్థమైన మాటలు అని కూడా వ్రాయబడింది. అయితే ఈ గొర్రెపిల్ల ఎవరో, పెండ్లి విందు ఏమిటో మనకు తెలియాలంటే పై మాటలను కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వాక్యం నుండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. ఈ వాక్యములను చదివినప్పుడు మనకు మరిన్ని విషయాలు బోధపడుతున్నాయి. మొట్టమొదట, సర్వాధికారియు ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు అనేటువంటి ఒక గొప్ప స్వరం యోహాను గారికి దర్శనంలో వినబడింది. ఆయన చూస్తున్నారు కూడా. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఆ స్వరం ఎలా ఉందంటే, గొప్ప స్వరము అంటే ఆ స్వరము యొక్క తీవ్రత ఏ విధంగా ఉందంటే, అక్కడ కూడా ఒక పోలిక చెప్పబడింది. విస్తారమైనటువంటి జనుల శబ్దం ఎలా ఉంటుంది? చాలా గంభీరంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, తీవ్ర స్థాయిలో ఉంటుంది. అలాగే విస్తారమైనటువంటి జలముల యొక్క శబ్దం ఎలా ఉంటుంది? అది కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది.
ఉరుముల యొక్క ధ్వని ఎలా ఉంటుంది? అది కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది. అంత గొప్ప స్థాయిలో సర్వాధికారియు ప్రభువునకు దేవుడు ఏలుచున్నాడు. హీ ఈజ్ రూలింగ్. ఆయన ఏలుచున్నాడు కనుక అందరూ కూడా సిద్ధపడి ఉండండి, ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి. ఈ విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయి. ఆ తరువాత గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల ఎవరికి పోలికగా సూచింపబడినదో మనం లేఖన భాగాలలో చూద్దాం. వాక్యమందు ఆ సమాధానాన్ని మనం తెలుసుకుందాం. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అని వ్రాయబడిన తరువాత ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది అనే మాటలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గొర్రెపిల్ల అనగా ఆయన అనే మాట కూడా అక్కడ మనకు కనిపించింది. ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెపిల్ల యొక్క భార్య సంఘము, వధువు సంఘము. ఈ విషయాలను మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో విని ఉండాలి. ప్రియులారా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది. వివాహోత్సవ సమయంలో బాగా అలంకరింపబడి అందరిలోనూ ప్రత్యేకముగా కనిపించేది వధువు మరియు వరుడు. వరుడు ఇప్పటికే సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధతను ఈ లోకమందున్నటువంటి బ్రతుకులో సంపూర్ణముగా చూపించాడు. లోకమంతటి కొరకు తన ప్రాణము నర్పించి దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకున్నాడు. వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వధువు సిద్ధంగా ఉండాలి. వధువు సిద్ధంగా ఉండాలి. అందుకే ఆ సమయము రావాలంటే కనుక వధువు సిద్ధంగా ఉంటే సమయం వచ్చినట్టే. వివాహ సమయము రావాలంటే వధువు సిద్ధపడితే సమయం వచ్చినట్టే. వధువు ఇంకా అలంకరింపబడలేదనుకోండి, అప్పుడు వివాహం చేయటానికి అవకాశం ఉంటుందా? అందుకే లోకముందున్నటువంటి వివాహాలను కూడా మనం చూస్తున్నప్పుడు వధువు సిద్ధపడిందా లేదా అని అడుగుతూ ఉంటారు. వరుడు సిద్ధముగా ఉండి ముందుగానే కుర్చీలో కూర్చుంటాడు. వధువుని తీసుకొస్తారు. వధువు కాస్త ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే వధువు అలంకరింపబడటానికి సమయం ఎక్కువగా పడుతుంది. వధువు అలంకరింపబడటానికి సమయం పడుతుంది. కాస్త సమయం పట్టినా కానీ అందరిలోనూ మిన్నగా అలంకరింపబడినటువంటి వధువుగా కనిపించాలి. ఎందుకంటే ఆమె ఆ రోజు వివాహోత్సవ సమయంలో వధువు, ఆయనకు భార్య కాబోతున్నది. పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. పెండ్లి కుమార్తె అలంకరింపబడుచున్నది. వేటితో అలంకరింపబడుచున్నదో చూడండి. బంగారంతోనా, వెండితోనా, పట్టు వస్త్రాలతోనా, ఇంకా ఏవైనా వెల కలిగినటువంటి విలువైనటువంటి వస్తువులతోనా? ఎటువంటి అలంకారం అక్కడ ఉన్నదో చూడండి. పరిశుద్ధత, నీతి. పరిశుద్ధత, నీతి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయములో ఆయన భార్య తన్ను తాను వేటితో అలంకరించుకొనుచున్నది, ఎలాగూ సిద్ధపడుచున్నది అనగానే పరిశుద్ధుల నీతి క్రియలతో ఆమె తన్ను తాను అలంకరించుకొనుచున్నది. అంటే భార్య ఎవరన్నమాట? పరిశుద్ధులు, నీతిమంతుల సమూహము గొర్రెపిల్ల యొక్క భార్య. ఈ విషయాలను పూర్తిగా మనం అర్థం చేసుకోవటానికి ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయాలి. అసలు ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు అనటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయి అనే విషయాన్ని మొదట మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ పెండ్లి విందును గూర్చి కూడా వ్రాయబడినటువంటి కొన్ని చక్కని ఆధారాలను మనం నేర్చుకుంటే ఈ పాఠమును చక్కగా గ్రహించటానికి, మన బ్రతుకులను దేవుని పిలుపునకు సిద్ధం చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము రూఢిపరచుచున్నది. అనేక సందర్భాలలో రూఢిపరచుచున్నది. యేసుక్రీస్తు ప్రభువును చూచినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆయనను చూడగానే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అంటున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏమంటున్నారు? ఒక పోలికగా యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి ఏమని తెలియజేస్తున్నారు? ఈయన లోక పాపములను మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. నిజంగా ఆత్మీయ అర్థాలతో చూచినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువును చూడగానే యోహాను గారు ఆత్మ ప్రేరేపణతో పలుకుచున్న మాటలవి. ఈయన ఎలా కనిపించుచున్నారంటే, లోకమందున్నటువంటి మనుష్యులందరూ తమ స్వప్రయోజనాల కొరకు, స్వార్థపూరితమైన ఆలోచనల కొరకు జీవించుచున్నటువంటి మనుషుల వలె ఈయన కనిపించడం లేదు. మనుషులందరిలో ప్రత్యేకింపబడిన వాడు ఈయన. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఈయన. ఈయన ఎలా కనిపిస్తున్నాడంటే, లోక పాపములను మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా కనిపిస్తున్నాడు. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. గొర్రెపిల్ల అనగా ఇప్పటికే తన్ను తాను సిద్ధపరుచుకొని కనిపిస్తున్నటువంటి పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనే విషయం మనకు అర్థం కావాలి. కనుక ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 మరియు 36 వాక్యాలను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 మరియు 36 వాక్యాలు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వాక్యం. అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఆయన ఏమని తెలియజేస్తున్నారు చూడండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. నడుచుచున్న యేసువైపు చూచి బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏమని తెలియజేస్తున్నారంటే, ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల, ఈయన దేవుని గొర్రెపిల్ల. అంటే నిష్కలంకమైనటువంటి వ్యక్తి, పవిత్రతతో నిండిపోయిన వ్యక్తి, సంపూర్ణంగా పరిశుద్ధతతో నిండిపోయిన వ్యక్తి. ఈయన లోక పాపములను మోసుకొని పోవుచున్నాడు. తన్ను తానే దేవుని కొరకు ఒక బలిగా, అర్పణముగా జరిగించుట కొరకు ఆయన దేవుని సన్నిధికి వెళుతున్నాడు. ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఈయన తన్ను తాను ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులలో మనం ఆలోచన చేయగలిగితే ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? సిద్ధముగా ఉన్నాడు. ఎప్పటి నుండి ఆయన సిద్ధంగా ఉన్నాడు? ఎప్పటి నుండి ఆయన సిద్ధంగా ఉన్నాడు? ఆయన మృతులలో నుండి తిరిగి లేచినప్పటి నుండి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. శిలువ మీద మరణించి తరువాత మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. అప్పటి నుండి కూడా ప్రభువు సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు సిద్ధపడవలసినది ఎవరు? ఆయనకు భారీగా ఉండినటువంటి సంఘము, దేవుని పిల్లల సమూహము. ప్రపంచవ్యాప్తముగా అమెరికా నుంచి అలాస్కా వరకు, ఆఫ్రికా నుంచి అంటార్కిటికా వరకు, ప్రపంచ నలుమూలల ఎక్కడెక్కడ ఏ మనుషులు దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క పిలుపునందుకొని ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమునకు సిద్ధపడి ఆయనకు భార్యగా ఉండవలసిన స్థానంలో ఉండాలో వారందరూ కూడా ఒక సమూహము. ఆయా కాలాలలో వచ్చారు, ఇంకా వస్తున్నారు, దేవుని కొరకు బ్రతికారు, ఇంకా బ్రతుకుతున్నారు. దేవుని దృష్టిలో వీరందరూ కూడా ఒక సమూహము. ఈ సమూహం అంతా కూడా సంఘము. ఈ సంఘము వధువు, పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధం చేసుకోవాలి. దేనితో సిద్ధం చేసుకోవాలి? మిక్కిలి వెల కలిగినటువంటి వస్తువులతో కాదు, బంగారంతో కాదు, వెండితో కాదు, వస్త్రాలతో కాదు, పెద్ద పెద్ద కట్టడాలతో కాదు, రంగురంగుల భవనాలతో కాదు, లోక సంబంధమైనటువంటి ఈ అంగరంగ వైభవాలతో కాదు. మరి వేటితో అలంకరించుకోవాలి? పరిశుద్ధత మరియు నీతి. ఎంత స్పష్టంగా వ్రాయబడిందో చూడండి పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఈరోజు సంఘం నామకార్థ సంఘం, అంటే దేవుని దృష్టిలో సంఘం కాదు, లోకం దృష్టిలో సంఘముగా పిలువబడుచున్నది నామకార్థ సంఘం, పేరుకే సంఘం. వేటి వైపు పరుగులు తీయుచున్నదో చూడండి. పరిశుద్ధత వైపు, నీతి వైపు పరుగులు తీయుచున్నదా? లేదు. కట్టడాల వైపు, భవనాల వైపు, ధన సంపాదన వైపు,
పేరు పలుకుబడుల వైపు, బాగా అలంకరించుకోవాలి, బాగా సంపాదించాలి, చాలా సుఖంగా ఉండాలి, లోక సంబంధమైనటువంటి బ్రతుకులో నన్ను మించిన వారు ఇంకెవరు ఉండకూడదు, ఇదే ఆశీర్వాదం అనుకున్నటువంటి భ్రమలో దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి ఈ నామకార్థ సంఘం ఉన్నది. వీరందరూ మనుషుల చేత దేవుని సంఘముగా పిలువబడుతున్నారు, కానీ దేవుని దృష్టిలో అయితే సంఘముగా ఉండటానికి ఎటువంటి అర్హత లేనివారు. మరి దేవుని దృష్టిలో సంఘము అంటే, దేవుని దృష్టిలో వధువు అంటే, పరిశుద్ధత కొరకు నీతి కొరకు పరుగులు తీస్తున్నవారు, ప్రాణములు అర్పించటానికి సైతము వేగిరపడుచున్నవారు, వారి దేవుని దృష్టిలో వధువు. వరుడు ఇప్పటికే సిద్ధముగా ఉన్నాడు, అనగా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. వధువు సిద్ధము చేయబడుచూ ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు, వధువు సిద్ధమైపోయినప్పుడు, అంటే పరిశుద్ధుల యొక్క నీతిక్రియలన్నీ కూడా సంపూర్ణమైపోయినప్పుడు, ఆయా కాలాలలో ఆయా తరాలలో దేవుని కొరకు పుట్టి దేవుని కొరకు బ్రతికి దేవుని పిలుపునందుకొని వధువు స్థానంలో నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక సమూహముగా సిద్ధమైపోయినప్పుడు వివాహం జరుగుచున్నది. వివాహోత్సవ సమయము వచ్చినది. వధువు అలంకరింపబడుచున్నది. వధువు యొక్క అలంకారం ఏమిటి అనగానే పరిశుద్ధుల యొక్క నీతిక్రియలు. ఎప్పుడైతే ఈ అలంకారము సంపూర్ణం అవుతుందో వివాహం జరుగుతుంది. వివాహం జరగగానే మనకు కనిపించేదేంటి? పెండ్లి విందు. ఈ పెండ్లి విందులోనికి ఎవరు ఆహ్వానింపబడతారు? ఈ పెండ్లి విందులో పాల్గొనేదెవరు? ప్రియులారా, చక్కగా ఈ మాటలను, ఈ సందర్భాలను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వీటన్నిటినీ కూడా ఉపమానాలంకారంలో చూపించటం వలన వధువుగా కనిపించేది సంఘమే, అనగా సంఘములో దేవుని పిల్లలే. వివాహం యొక్క విందు కార్యక్రమానికి హాజరయ్యేది కూడా ఆ సంఘమే. ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రతిదానిని కూడా ఉపమానాలంకారంలో చూపిస్తున్నాడు. ఉపమానాలంకారంలో అక్కడ ఏదో ఒక వివాహ కార్యక్రమం జరుగుతున్నదని, ఆ వివాహ కార్యక్రమంలో భోజనాలు సిద్ధం చేస్తున్నారని, భోజనాలు వండేస్తున్నారని, ఆ వండుతున్నటువంటి భోజనాలని మనం తినేయాలని ఇక్కడ ఏమీ ఆ అర్థాలు వచ్చేటట్టుగా కాదు. ఈ భూమి మీద ఒక వివాహ కార్యక్రమాన్ని మీరు చూస్తే అక్కడ ఒక పెండ్లి కుమారుడు కనిపిస్తాడు, అక్కడ ఒక పెండ్లి కుమార్తె కనిపిస్తుంది. ఘనముగా తయారై వారు అక్కడ కనిపిస్తారు. ఆ తర్వాత పెండ్లి విందు కనిపిస్తుంది. హాజరైన వారు కనిపిస్తారు, పిలువబడిన వారు కనిపిస్తారు, అతిథులు కనిపిస్తారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే దేవుడు ఆత్మీయ జీవితాలకు ఈ యొక్క అర్థాలను అన్వయింపజేస్తున్నాడు. పెండ్లి కుమారుడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పెండ్లి కుమార్తె దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని చిత్తమును సంపూర్ణము చేసిన వారు, పరిశుద్ధతతో నీతితో తమ యొక్క వస్త్రములను అలంకరించుకున్నవారు, వారు పెండ్లి కుమార్తె. మరి విందుకు హాజరయ్యేవారెవరు? వారు కూడా వీరే, సంఘముగా ఉన్నవారే. మరి పెండ్లి కుమార్తె వేరుగా ఉంటుంది, పెండ్లికి పిలువబడిన వారు వేరుగా ఉంటారు కదండి. అంటే ఇక్కడ దేవుడు అచ్చంగా పెండ్లిలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందో అన్నట్టు ఏమీ చూపించడం లేదు. ఆ అర్థాలను తీసుకోమంటున్నాడు, వాటిని అన్వయించుకోమంటున్నాడు. ఇక్కడ విందుకు హాజరయ్యేది కూడా ఎవరైతే పెండ్లి కుమార్తెగా కనిపిస్తున్నారో వారే. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే వ్రాయబడినటువంటి ఒక చక్కని ఉపమానము, ప్రభువు నోట పలుకుబడినటువంటి ఉపమానమును మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వాక్యం నుండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం ద్వారానే పరలోక రాజ్యపు సంగతులను తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యమును గూర్చి ఆయన చెప్పినటువంటి ఉపమానములు అనేకములు. వాటిని గూర్చి నేను గత పాఠాలలో పూర్తిగా వివరించాను. ఇప్పటి వరకు మీరు వినని వారైతే కనుక తప్పకుండా వాటిని కూడా తెలుసుకోండి. పరలోక రాజ్యపు ఉపమానములు అనేటువంటి శీర్షికతో
ప్రతి ఉపమానమును గూర్చి వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మరలా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యమును ఒక ఉపమానంతో పోల్చి చెబుతున్నారు. ఏమిటా ఉపమానం? ఒక రాజు తన కుమారునికి వివాహం చేస్తున్నాడు. ఒక రాజు తన కుమారునికి వివాహం చేస్తున్నాడు. ఆ వివాహ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానింపబడుతున్నారు? పరలోక రాజ్యం అంటే ఇదే. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ రాజ్యానికి ఎల్లలేమిటి, ఆ రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ రాజ్యంలో రోడ్లు ఎలా ఉంటాయి, భవనాలు ఎలా ఉంటాయి, ప్రజల యొక్క ఇల్లులు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటిని గురించి చెప్పాలి. కానీ పరలోక రాజ్యమును గూర్చినటువంటి రహస్యాలు, పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానం అనగానే ఆయన ఒక పెండ్లి, ఆ పెండ్లికి పిలువబడేవారు, ఆహ్వానింపబడేవారు, ఏర్పరచబడిన వారు, ఇటువంటి సంగతులను గురించి తెలియజేస్తున్నారేమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? అవును, దేవుని సంగతులన్నీ కూడా లౌకిక ఆత్మతో ఆలోచిస్తే ఆశ్చర్యంగానే కనిపిస్తాయి. లౌకిక ఆత్మతో ఆలోచిస్తే దేవుని సంగతులు ఎలా కనిపిస్తాయి? ఆశ్చర్యంగా కనిపిస్తాయి. ప్రభువారు పరలోక రాజ్యమును గూర్చి చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా అక్కడ భవంతులు ఎలా ఉంటాయని కానీ, అక్కడ రోడ్లు ఎలా ఉంటాయని కానీ, లేక అక్కడ చుట్టూ జీవన స్థితిగతులు ఎలా ఉంటాయని కానీ ఆయన చెప్పటం లేదు. ముందు అందులోనికి ప్రవేశించండి అని తెలియజేస్తున్నారు. ముందు అందులోనికి ప్రవేశించండి. ప్రవేశిస్తే అత్యద్భుతం. పరలోక రాజ్యంలో మీరు అడుగు పెడితే అత్యద్భుతం. ఈరోజు లోకంలో కూడా సంఘం అనగానే ఒక భవనం ఎక్కడుంది, పార్కింగ్ ప్లేస్ ఉందా, సంఘానికి ఎంతమంది వస్తారు, సంఘం చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినదేనా, సిటీకి అందుబాటులో ఉంటుందా, ఇటువంటి విషయాలు చూస్తారు. అంతే తప్ప జీవము కలిగిన దేవుని మాటలు అక్కడ ప్రకటింపబడుతున్నాయా లేదా, నా తప్పులు సరిదిద్దబడతాయా లేదా, నా ఆత్మ రక్షింపబడుతుందా లేదా, ఇలాంటి విషయాలు ఎవరికైనా ఆలోచనలోనికి వస్తాయా? రావు. ఎందుకంటే లౌకిక ఆత్మతో ఆలోచిస్తారు. ప్రభు తెలియజేస్తున్నారు, పరలోక రాజ్యము అనగానే ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందు చేయుచున్నాడు. ఆ యొక్క విధానాన్ని పోలి ఉంటుంది. ఆ పరిస్థితులను మీరు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. రాజు తన కుమారునికి వివాహం చేయుచున్నప్పుడు ఆ విందు కార్యక్రమానికి అనేకులను ఆహ్వానిస్తాడు. అలా ఆహ్వానింపబడిన వారిలో ఎవరైతే పెండ్లి విందులో పాల్గొంటున్నారో వారు ధన్యులు. ఆ పెండ్లి విందులో పాల్గొనబోయే వారిని గూర్చి ప్రకటన గ్రంథంలో తెలియచేయబడింది. వారందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని చేత ఆహ్వానింపబడి దేవుని సన్నిధిలో నివసించేవారు. ప్రియులారా, ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి ఉపమానంలో వధువును గూర్చి చెప్పబడలేదు, కానీ పిలువబడుతున్న వారిని గూర్చి చెప్పబడింది, ఏర్పరచబడిన వారిని గూర్చి చెప్పబడింది. దేవుని యొక్క ఆ పెండ్లి విందులో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో వధువు సంఘమే, పిలువబడినది కూడా సంఘమే, ఆ విందులో పాల్గొనేది కూడా సంఘమే. ఇక్కడ పిలువబడిన వారందరూ కూడా దేవుని యొక్క పిలుపుకు యోగ్యులేనా? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో ఆ పెండ్లి విందు వారు చేయటానికి అర్హులేనా? ఆలోచన చేయగలిగితే ఈ ఉపమానములో, అనగా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఉపమానంలో పెండ్లి వస్త్రము లేక ఒకడు కనిపిస్తున్నాడు. పెండ్లి వస్త్రము లేక ఒకడు కనిపిస్తున్నాడు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు లేకుండా ఒకడు కనిపిస్తున్నాడు. అప్పుడు ఏం చేయబడిందో చూడండి. అంటే ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా మేమందరం కూడా సంఘంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాము, మేమందరం కూడా దేవుని చేత ఆమోదింపబడిన వారమే అనుకుంటే పొరపాటు. మీ దగ్గర పెండ్లి వస్త్రం ఉందా? అనగా పెండ్లి వస్త్రం అంటే సన్నని నూలు వస్త్రము, లేకపోతే రంగురంగుల వస్త్రాలు, లోకంలో ఘనమైనటువంటి వస్త్ర దుకాణాలలో మీరు కొనుక్కున్నటువంటి వస్త్రాలు కాదు, మీరు అలంకరించుకునే బంగారు ఆభరణాలు కాదు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ పరిశుద్ధుల నీతి క్రియలే పెండ్లి వస్త్రాలు. ఈ పెండ్లి వస్త్రాలు లేకపోతే, ఆ పెండ్లి విందులో నీవు ఆ విధంగా కనిపిస్తే,
ఏం చేయబడతావో తెలుసా? ఈ ఉపమానంలో తెలియజేయబడినటువంటి సంగతిని మీరు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వాక్యం నుండి. ఒకడు అలాంటి వాడు అక్కడ కనిపించాడు. పెండ్లి వస్త్రము లేకుండా అక్కడ కనిపించాడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వాక్యం నుండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ పెండ్లి విందులో ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా కనిపిస్తున్నాడు. పెండ్లి వస్త్రం లేకుండా కనిపిస్తున్నాడు. పెండ్లి వస్త్రం అనగానే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం ముందు నేర్చుకున్నాం కదా, ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ పరిశుద్ధుల నీతి క్రియలను ఒక వస్త్రముగా కలిగి లేకుండా ఎవరైతే ఆ పెండ్లి విందులో కనిపిస్తారో అట్టి వారందరూ కూడా ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతారు, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు, దేవుని దండనకు వారు పాత్రులవుతారు. ఇలాంటి వారు ఒకరు ఇద్దరు ఉంటారనుకోకండి. అంటే ఉపమానంలో ఒకడిని గూర్చి చెప్పబడింది కనుక ఒక్కడే ఉంటాడేమో అనుకోకండి. ప్రభువారు తెలియజేస్తున్నారు తర్వాత, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే పరిశుద్ధుల నీతి క్రియలను వస్త్రముగా ధరించుకున్నవారు కొందరే ఉంటారు. ఇలా నీతి వస్త్రము లేకుండా, పరిశుద్ధమైన వస్త్రము లేకుండా, దేవుడు కోరుకున్న ఆ పెండ్లి వస్త్రము లేకుండా కనిపించేవారు ఎంతమంది ఉంటారు? అనేకులు ఉంటారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కొందరు స్వీకరింపబడతారు, కొందరు విందులో పాలు పంపులు కలిగి ఉంటారు. మిగిలిన వారందరూ, అనేకులుగా ఉన్న మిగిలిన వారందరూ ఆరని అగ్నిలోనికి త్రోసివేయబడతారు. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు క్రోడీకరించుకోగలిగితే అసలు దేవుని పిలుపును అందుకోవటం చాలా గొప్ప విషయం. దేవుని పిలుపు, పెండ్లి పిలుపు, ఆ పిలుపును అందుకోవటం, ఆ ఆహ్వాన పత్రికను అందుకోవటం చాలా గొప్ప విషయం. అనేక మంది ఆహ్వాన పత్రికను అందుకుంటున్నారు, కానీ పెండ్లి వస్త్రమును అనగా పరిశుద్ధుల నీతి క్రియలను వారు సంపాదించుకోలేకపోతున్నారు. ఆ వస్త్రములను వారు ధరించుకోలేకపోతున్నారు. ఆ మాటలను వారు వినలేకపోతున్నారు. ఆహ్వాన పత్రిక అందని వారైతే సరే, వారు సరాసరి నరకానికి వెళ్ళిపోతారు. ఇక ఆహ్వాన పత్రం అందిన తర్వాత కూడా పరిశుద్ధుల నీతి క్రియలను వస్త్రముగా ధరించుకొనకపోతే వీరి పరిస్థితి కూడా ఏమిటి? వీరు కూడా ఆరని అగ్నికే తరలింపబడతారు. మరి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ పెండ్లి విందులో పాలిపంపులు కలిగి ఉండేవారు ఎవరన్నమాట? ఏర్పరచబడిన వారు. వారే పరిశుద్ధుల నీతి క్రియలను ధరించుకున్నవారు. కనుక ఈ మాటలన్నీ విన్న తర్వాత మీ ఆలోచన, మీ యొక్క తీర్మానం, మీ యొక్క జీవితం ఏ వైపునకు వెళ్ళాలో మీరు నిర్ణయం తీసుకోవాలి. లోకము ఆశించుచున్న రీతిలో మీరు ఇంకా ఉండిపోతే గనుక దేవుని పిలుపును అందుకొనని వారుగా ఉండిపోతారు. దేవుని పిలుపును అందుకున్న పెండ్లి వస్త్రము లేనివారుగా మిగిలిపోతారు. అలా కాకుండా దేవుడు ఆశించిన స్థాయిలో ఆ విశ్వాసపు జీవితమును, ఆ నిరీక్షణ కలిగిన జీవితమును, ఆ ప్రేమతో కూడిన జీవితమును మీరు సంతరించుకోగలిగితే, పరిశుద్ధుల నీతి క్రియలను మీరు వస్త్రముగా ధరించుకోగలిగితే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో వధువు స్థానంలో కనిపిస్తారు, పెండ్లి విందులో పాలిపంపులు కలిగిన వారుగా కనిపిస్తారు. చక్కని నిర్ణయం తీసుకుంటారని ఈ కార్యక్రమము ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇక్కడితో ఈ దేవుని మాటలను నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, పరిశుద్ధుడును, మహాఘనుడును, సర్వాధికారియు, ప్రభువునగు మా దేవ, మీరు ఏలుచున్నారు. మీకే స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది తండ్రి. వధువుగా మమ్మను మేము సిద్ధపరచుకోవటానికి, అలంకరించుకోవటానికి, పరిశుద్ధుల నీతి క్రియలతో తండ్రి మీ ఎదుట మేము కనిపించటానికి మాకు సహాయమును దయచేయండి. లోకానుసారమైన జీవితమును విడిచిపెట్టి మీ చిత్తములోనికి అడుగుపెట్టి నాయన మా జీవితంలో మీరు కోరుకున్నటువంటి ప్రతి ఘట్టమును మేము నెరవేర్చుకోగలగటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ వాక్యము
యథార్థమైనటువంటి మీ మాటలు మా జీవితాలలో ఫలము తీసుకుని రాగలుగుటకు కృపను అనుగ్రహించమని, అందుకు తగ్గ నిర్ణయాలతో ముందుకు కొనసాగగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరింతవరకు కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు www.sutotal.com అనే వెబ్సైట్లో మీ కొరకు ప్రసారం చేయబడుచున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు దేవుని వాక్యం ప్రచురింపబడుచున్నది. క్రమం తప్పకుండా దేవుని సంగతులను మీరు నేర్చుకోవాలని, అలాగే ఈ కార్యక్రమాలను గురించి అనేకులకు పరిచయం చేస్తూ మీరు కూడా ప్రభువు సేవలో పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.